నమస్కారం. ప్రతి మనిషి జీవితంలో శాంతిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అనుకుంటారు. కాకపోతే ఆ ప్రశాంత జీవితంలో ఎన్నో విషయాలు వస్తుందండి. ప్రతి మనిషి మనసులో ఆలోచనలు ఉంటుంది, ఫీలింగ్స్ ఉంటుంది. ఆ ఫీలింగ్స్ కాక ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్లో ఎక్కువ చూస్తే నెగిటివ్ ఎమోషన్స్ ఉంటుందండి. ఎమోషన్స్ ఆర్ సంథింగ్ దట్ ఈజ్ అన్కంట్రోల్డ్ ఫీలింగ్స్ని ఎమోషన్స్ అంటారు. ఫీలింగ్స్ ఉంటేనే మనిషి అంటారు. ఫీలింగ్స్ లేక మనుషులు ఎలాగ జీవించగలుగుతారు? కాకపోతే కొన్ని ఫీలింగ్స్ మన కంట్రోల్ తప్పిపోతుంది. అలాంటిది చాలా పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. దాని పాజిటివ్ అనొచ్చా లేదో అనేది వేరే సబ్జెక్ట్ అండి. కాకపోతే నెగిటివ్ ఎమోషన్స్ వెన్ ఇట్ ఈస్ అన్కంట్రోల్డ్, మంచి చెడ, దుఃఖం, కోపం, ఆవేశం, ప్రేమ, ఇవన్నీ ఫీలింగ్స్ ఉంటుంది మనుషులు. కాకపోతే అది కొంత లిమిట్లో ఉంటే చాలా మంచిది. ఆ లిమిట్ దాటిపోతుంది చూడండి, అప్పుడు హానికరంగా ఉంటుంది. మంచిది కూడా చెడు రూపం తీసుకుంటుందండి. ఈరోజు మనము ద మెయిన్ ఎమోషన్ విచ్ ఇస్ కాల్డ్ ఎస్ ఫియర్. మనుషులు భయంతో జీవిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ భయం ఎందుకు అని వాళ్ళకి తెలిసి ఉంటుంది. కొన్నిసార్లు కొంతమందికి ఎందుకు భయపడతారో అనేది కూడా వాళ్ళకి తెలియదండి. దానికి రీజన్స్ ఉండొచ్చు, జెన్యున్ రీజన్స్ ఉండొచ్చు, కొన్ని దానికి రీజన్స్ లేవు. కొంతమందికి భయంతో జీవించేది ఎంతగా అలవాటు పడిందంటే ఒక చిన్న శబ్దం వస్తే కూడా వాళ్ళు అలా ఉలికి పడతారు, అంటే భయం. సో వై టు అ పర్సన్ ఎక్స్పీరియన్స్ దిస్ సెన్స్ ఆఫ్ ఫియర్ ఇన్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్? ఎందుకు భయం అనేది మనుషులు ఎందుకు ఉత్పన్నమవుతుంది? యాక్చువల్లీ ఫియర్ ఈజ్ అ వెరీ అన్ప్లెజెంట్ ఎమోషన్. ఒక మనిషికి భయం అని వస్తే ఎలాంటి ఫీలింగ్స్ ఉంటుందండి? మనందరికీ అనుభవం ఉంది కదా. ఆ ఫీలింగ్స్ ప్లెజెంట్గా ఉండదు, మంచిగా అనిపించదు. నాలో నేను ఒక రిలాక్స్డ్ ఫీల్ కాను. అంటే సిచ్యువేషన్స్ అన్నీ బాగా ఉంటే కూడా, అలాంటిది ఏమీ లేకుండా ఉంటే కూడా, ఆ ఫియర్ అనే ఒక ఫీలింగ్ నాలో ఉత్పన్నమై ఆ ఎమోషన్ క్రియేట్ అయ్యేసరికి నేను అన్ప్లెజెంట్ ఫీల్ చేస్తాను. అంటే నాకు కూర్చోలేను, నిలబడలేను, పని చేయలేను, సంథింగ్ అన్కంఫర్టబుల్ ఫీలింగ్, ఒక రిలాక్స్డ్ ఫీలింగ్ ఉండదు. ఈ భయం ఉత్పన్నం ఎందుకు అవుతుంది అంటే, వెల్, ఇట్ ఈస్ అన్ అన్ప్లెజెంట్ ఫీలింగ్, ఇట్ ఈస్ అన్ అన్ప్లెజెంట్ ఎమోషన్, బట్ ఇట్ ఈస్ అన్ అన్ప్లెజెంట్ ఎమోషన్ టు వాట్ ఐ బిలీవ్ ఇస్ అ థ్రెట్. నా జీవితంలో ఏదో నాకు దుఃఖం రాపోతుంది, లేదా వీళ్ళు దుఃఖం ఇస్తున్నారు, లేదా నాకేమో భయం ఉంది, డేంజర్ ఉంది అని నాకు ఎక్కడ అనిపిస్తుందో అక్కడ భయం ఉంటుంది. ఒకసారండి ఒక చిన్న అబ్బాయి దారిలో వెళ్తుండేటప్పుడు ఒక కుక్క కొరికింది చూశాడండి. తను కొరకలేదు, ఎవరినో కొరికింది తను చూశాడు. చూసి అప్పటి నుంచి కుక్కలంటే భయం. ఇప్పుడు కుక్కను చూసేటప్పుడంతా భయం ఆ అబ్బాయికి ఎందుకు వస్తుందంటే, తను కొరకలేదు, తనకి కుక్క కొరికేటువంటి ఏ ఎక్స్పీరియన్స్ లేదు, తనకి నొప్పి కాలేదు. ఎవరినో కొరికి వాళ్ళు ఆ కష్టాన్ని, ఆ సఫరింగ్ని, ఆ పెయిన్ని, ఆ బాధని అన్ని ఇంజక్షన్లు వేయించుకుంటూ వాళ్ళు తన కళ్ళతో ఏం చూశాడో అది మైండ్లో ఎక్కడో అది ఇంప్రింట్ అయిపోయింది. మనం చూసే ప్రతి దృశ్యము, వినే ప్రతి శబ్దము మైండ్లో ఎక్కడో ఒక చోట్ల రికార్డ్ అయి ఉంటుంది. సంవత్సరాల క్రితం మీరు చూసి ఉండొచ్చు, సంవత్సరాల క్రితం అది విని ఉండొచ్చు, అది విని కొన్నిసార్లు మర్చిపోయి ఉండొచ్చు. కాకపోతే అది ఏదో ఒక ట్రిగర్ ఉంటుంది చూడండి, ఏదో సమ్ ట్రిగర్ కెన్ బ్రింగ్ దట్ ఎక్స్పీరియన్స్ బ్యాక్. అన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఆ విషయం కూడా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అదే జరుగుతున్నట్టు అన్ని సంవత్సరాల ముందు మనం ఫీల్ అయ్యిండేది ఆ భయము, ఆ ఒక ఆ నర్వస్నెస్ ఇప్పుడు మళ్ళీ అది వస్తుంది. దో ఇట్స్ నాట్ హ్యాపెనింగ్.
సో మైండ్లో అది ప్రతి విషయము అక్కడ రికార్డ్ అవుతుంది. ఇన్ ఎవ్రీ బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ ఇమేజెస్ గెట్ రికార్డెడ్ ఇన్ ది మైండ్. మనకి చాలాసార్లు కళ వస్తుంది చూడండి, భయంకరంగా ఉండే కళలు. ఏమో పులి మీ వెంట పడుతున్నట్టు, లేదో ఎవరో AK-47 గన్ తీసుకొని మీ వెంట పడి మిమ్మల్ని షూట్ చేసినట్టు. మిమ్మల్ని ఎందుకు ఎవరో షూట్ చేస్తారు, పులి మీ వెంట ఎందుకు వస్తుంది? కాకపోతే ఎక్కడో ఎవరినో పులి వెంట పోతుండే, మేబీ డిస్కవరీ ఛానల్లో మీరు చూసిండొచ్చు, న్యూస్లో చూసేటప్పుడు షూట్ చేసిందేమో వినిండొచ్చా లేదా చూసిండొచ్చా, అది ఎక్కడో మైండ్లో ప్రింట్ అయి ఉంటుంది. ఓకే, అది మనం నిద్రపోయినప్పుడు కొన్నిసార్లు కనెక్షన్సే ఉండదండి. మీరు చూసే ఆ కళకి ఒకటికి సంబంధమే ఉండదు. పులి రావడము, గన్ రావడము, పులికి గన్నికి సంబంధమే లేదు. సో ఇలాంటివన్నీ మనకి కళలు వస్తుంది. ఆ ఇంప్రింట్ అయ్యిండేటువంటిది జాగ్రత్త అవస్థలో మనం చూసిండేటువంటి ఒక విషయాలు అది సుషుప్త అవస్థలో అంటే నిద్ర అవస్థలో అదన్నీ వస్తుంటుంది. సో ఎంత మనము ప్రతిరోజు నెగటివ్ విషయాల్ని కలెక్ట్ చేస్తూ చూస్తూ మాట్లాడుతూ వింటూ ఉంటామో అది నెగటివ్ 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 నకారాత్మక అదన్నీ మనసులో అలా అలా ఉండిపోతుంది. ఒక రోజుకి ఎంత టైం నెగటివ్ వినే దాంట్లో, చూసే దాంట్లో, చెప్పే దాంట్లో మనది పోతుందండి. ఎక్కువ టైం మనం పాజిటివ్ కన్నా పాజిటివ్ మీరు యూ కెన్ జస్ట్ కౌంట్ దెమ్ ఆన్ ద ఫింగర్స్. కొన్నిసార్లు ఫుల్ రోజుల ఒక రోజులో 24 అవర్స్లో ఒక్కసారి కూడా మనం పాజిటివ్ అనేది మన దగ్గర లేకపోవచ్చు. అలా ఒక 10 minutes 15 minutes హాఫ్ అన్ అవర్ కూడా మనం పాజిటివ్గా ఉంటే మిగతా 23.5 hours నెగిటివే కదండి. ఇంత పాలలో ఇంత నీళ్ళు వేస్తే దాన్ని పాలు అనాలన్నా నీళ్ళు అనాలా, నీళ్ళలో పాలు అనాలి. ఇప్పుడంతా పాలలో నీళ్ళు కలుపుతారు. కాకపోతే దినమంతా నెగటివ్ నెగటివ్ నెగటివ్లోనే ఉంటూ నెగటివ్ చూస్తూ మాట్లాడుతూ వింటూ ఎక్కడో మంచిది ఒక 5 నిమిషాలు వింటే అది ఎక్కడ గుర్తుంటుందండి. సో ఈ నెగటివ్ ఎక్కడ ఉందో అక్కడ భయం ఉంటుంది. అండ్ నదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ అండి, ఇది దీని సైకాలజికల్ అనొచ్చా ఇంకేమైనా అనొచ్చా, కొంతమంది కొన్ని నెగటివ్ విషయాలు చూస్తాడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గన్లో షూట్ చేసిన సంగతిని చెప్పాను. ఇప్పుడు ఎవరినో షూట్ చేసింది మీరు టీవీలో చూశారు. కాకపోతే ఎక్కడో మనిషి తన జీవితాన్ని ఆ సిచ్యువేషన్లో ఊహించుకుంటాడండి. ఓకే, ఎవరినో పట్టుకొనికి వెంటాడుతూ వెళ్ళి తన జీవితాన్ని ఇప్పుడు నా వెంట ఎవరో పడుతున్నట్టు, నన్నే ఎవరో షూట్ చేసేదానికి వచ్చినట్టు నా జీవితాన్ని ఆ ప్లేస్లో ఆ ఒక సందర్భంలో ఆ ఒక పరిస్థితిలో ఊహించుకుంటూ భయపడతారు. అలా జరగదు కూడా. కాకపోతే అలా నేను ఊహించుకుంటుంది. దీనికి రీజన్ లేదు, ఈ భయానికి రీజన్ లేదు. మేబీ ఇట్స్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ యువర్ నెగటివ్ థింకింగ్, నెగటివ్ సీయింగ్, నెగటివ్ టాకింగ్, నెగటివ్ హియరింగ్. ఎంత నెగటివ్ మనం వింటూ ఉంటామో అంత మైండ్ వీక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రతిరోజు మనం జంక్ ఫుడ్డే తింటూ ఉంటే శరీరం వీక్ అవుతుంది కదండి. అదే ఇలా మనసుకి కూడా ఈ నెగిటివ్ వినేదానికి చాలా బాగా ఉన్నట్టు అనిపిస్తుంది. యూ గాట్ అ ఫ్రెష్ న్యూస్, మంచి న్యూస్ అండి, 10 మందికి చెప్పేదానికి, కాలక్షేపానికి, టైం ఇది చేసేదానికి, కిల్ చేసేదానికి మనకి మంచి సబ్జెక్ట్ దొరికింది. 10 మందిలో కలిసి టీ తాగుతూ ఏం మాట్లాడుకోనాలండి, ఒక టాపిక్ కావాలి కదా. ఈరోజు మాట్లాడుకునేది మంచి టాపిక్ దొరికింది. అది ఎలా టైం పోతుందో తెలియదు. ఒకవైపు మనకి టైం లేదు అంటున్నామండి, ఇంకొక వైపు ఇలాంటి విషయాలు మాట్లాడుకోనికి టైంని మనం క్రియేట్ చేసుకుంటాం. అది ఎలా? మంచిదానికి మనకి అసలు మన దగ్గర టైం లేదు, చూద్దాం, మనకి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ గుర్తొస్తాయి, ఇది చేయాలి అది చేయాలి అని 10 సార్లు చెప్తాం. కాకపోతే ఇలాంటి దానికి మనమే డబ్బు ఖర్చు పెట్టి మొబైల్ ఫోన్ చేసి వాళ్ళకి చెప్తాం, ఇలా చూశాను ఇలా విన్నానని. ఓకే, సో ఐ ఇమాజిన్ మై సెల్ఫ్ in that situation and I feel it's like an apprehension.
అందువల్ల భయం పుడుతుంది. ఈ భయం ఒకటి రియల్ ఉంది, ఇంకొకటి భయం ఇమాజినరీ ఉంది. అంటే ఒకటి హెల్తీ భయం, ఇంకొకటి అన్హెల్తీ భయం. ఇప్పుడు హెల్తీ భయం ఏంటండి? భయంలోనూ హెల్తీ అన్హెల్తీ ఎట్లా ఉంటుంది? ఒకటి భయం ఉండాలి, ఇంకొకటి భయం ఉండరాదు. ఏ భయం ఉండాలో దాన్ని హెల్తీ భయం అంటారు. ఆ భయం ఉండేదానివల్ల నా జీవితంలో ప్రోగ్రెస్ ఉంటుంది. ఆ భయం ఉండేదానివల్ల నేను ప్రొటెక్ట్గా ఉంటాను, నేను సెక్యూర్గా ఉంటాను. ఒక భయం ఉండేదానివల్ల ప్రోగ్రెస్ లేదు, శాంతి లేదు, అది అసలు లేనే లేదు. సో వాట్ ఈస్ హెల్తీ ఫియర్? అవసరంగా ఉండేది అలాంటి భయం ఉంచుకోవాల్సిన అటువంటి భయం ఏది? ఇప్పుడు ఒక మనిషి జీవితంలో దేనికి భయపడే అవసరం లేదండి. ఈవెన్ భగవంతుని చూసి భయపడే అవసరం లేదు. చాలామంది గాడ్ ఫియరింగ్ ఉండాలి, దేవునికి భయం భక్తి ఉండాలి. భక్తి ఉండొచ్చునేమో కానీ భయం అసలు అవసరం లేదండి. దేనికి భయపడే అవసరం లేదు. పెద్దవాళ్ళని చూస్తే గౌరవం ఇవ్వాలి, భయం అవసరం లేదు. జీవితంలో అస్సలు భయం ఉండరాదు. కాకపోతే ఒక్క విషయానికి భయం ఉండాలి. వన్ థింగ్, నా ద్వారా ఎలాంటి చెడు జరుగురాదు అనేటువంటిది ఒక్క కన్సర్న్ ఉండాలి. నా నుంచి వేరే వాళ్ళకి దుఃఖం కలగరాదు. దీన్ని భయము అనే దానికన్నా అటెన్షన్ అనొచ్చు. నా నుంచి నా ఎమోషన్స్కి నేను లొంగిపోయి బలహీనమయ్యి నేను చెడు చేయరాదు అనేటువంటి ఒకటి మాత్రమే ఉండాలి తప్ప, ఇది అటెన్షన్ అనొచ్చు భయానికన్నా. మిగతా దేనికి జీవితంలో భయపడే అవసరం లేదు. ఇంకొకటి, దీన్ని భయం అని రాదు, దీన్ని భయం అని చెప్పము, దీన్ని జాగ్రత్త అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను బయట పోతాను, నేను తలుపంతా వేసుకొని పోవాలి. లేదా నేను ఇంట్లో ఉంటాను, లోగా నుంచి తలుపు వేసుకోనాలి. నేను కిచెన్ నా పని అంతా చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేశానా అదంతా చూడాలి. ఇందులో భయపడేది అని కాదు, ఇది అయ్యో అది వెయ్యాలి అనేటి ఒక జాగ్రత్త వహించాలి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ సర్టన్ థింగ్స్ దట్ దీన్ని కూడా భయము అని చెప్పే శబ్దానికన్నా బి మోర్ అటెంటివ్, మోర్ కేర్ఫుల్ అబౌట్ థింగ్స్. ఇప్పుడు దారిలో పోతున్నాం, నాకేం భయం లేదు అని వెళ్ళిపోతే ఎవరైనా గుద్దేస్తాడు. అలా కాక మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా, ఆ రూల్స్ ఫాలో కావాలి. కీప్ లెఫ్ట్, కీప్ గోయింగ్ ఇన్ ఎ సేఫ్. ఇది మనం సేఫ్గా నా మనస్సుని, నా శరీరాన్ని, నా ఆరోగ్యాన్ని, నాతో ఉండే వాళ్ళని కూడా సేఫ్గా ఉంచాలి అనేటువంటి ఒక జాగ్రత్త వహించాలని తప్ప అందులో భయం, దిస్ ఇస్ హెల్తీ, ఇది మంచిది, సో దట్ ఐ కెన్ ప్రొటెక్ట్ మై సెల్ఫ్ ఫ్రమ్ డేంజర్. ఓకే, కాకపోతే అన్హెల్తీ ఏముంటుందంటే, అన్హెల్తీలను రెండు విధాలు ఉంది. ఒకటి ఇన్ఎవిటబుల్, మనం ఏం చేయలేం, అది వస్తుంది, రావాలి, అందరికీ వస్తుంది. మీరు భయపడితేను, నవ్వుతేను, ఏడుస్తేను, అరుస్తేను, ఏం చేస్తేను అది ఉంటుంది, అది అవుతుంది. ఒకటి ఇట్ ఈస్ ఇవిటబుల్, అంటే దాని నుంచి మనం తప్పించుకోగలుగుతాం. భయాల్లో కూడా చాలా విధమైన భయాలు ఉంది, మెనీ టైప్స్. లెట్ us టాక్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ ఫియర్. కొంతమందికి ఫియర్ ఆఫ్ లూజింగ్, ఎక్కడ నా నుంచి పోగొట్టిపోతుందో, అది జనం కానీ, మనుషులు కానీ, వస్తువులు కానీ, ఏదైనా కానీ, ఇది నా నుంచి పోగొట్టిపోతుందో, ఈ వ్యక్తి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడా, ఇది పడిపోతుందో, అలా అనే ఒక భయంతో జీవిస్తూ ఉంటారు. ఇంకొకటి ఫియర్ ఆఫ్ డెత్, ఇది ఇన్ఎవిటబుల్ అండి, అంటే దీని నుంచి మనం తప్పించుకోలేము. ప్రతి మనిషికి, ప్రతి ధర్మంలో, ప్రతి జాతిలో, అన్ని మనిషికి ఇది తెలుసు, పుట్టిన వ్యక్తికి చావు తప్పదు, మృత్యు తర్వాత మళ్ళీ పుట్టుంది.
ఈ పుట్టు చావు అనేది, జన్మ మరణం అనేది ఇట్స్ అన్ ఇన్నెవిటబుల్. దీన్ని ఎవరి నుంచి తప్పించలేరు. అది మనమందరూ ఈ చక్రంలో ఉన్నాం కాబట్టి ఇందులో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక ఆవిడండి, యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు ఇద్దరు డాక్టర్లు చెప్పారు. ఫ్యామిలీ, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు డాక్టర్సే. వాళ్ళు ఒక హాస్పిటల్ రన్ చేస్తారు, వాళ్ళ ఓన్ హాస్పిటల్. కింద ఇల్లు ఉంది, పైన హాస్పిటల్ ఉంది. కొన్నిసార్లు వీళ్ళిద్దరు చాలా సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరు హాస్పిటల్ రన్ చేస్తారు. మేబీ సమ్ 25 బెడ్స్ 20 బెడ్స్ హాస్పిటల్ అది. వీళ్ళిద్దరూ రన్ చేస్తున్నారు, భార్య భర్తలు ఇద్దరు. ఈ భర్త చాలాసార్లు వేరే పని మీద ఆయన అక్కడ ఇక్కడ, హీజ్ ఆల్సో కన్సల్టెంట్ డాక్టర్, అక్కడ ఇక్కడ వెళ్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఈ ఒక్కతే, భార్య ఒక్కతే హాస్పిటల్ అంతా చూసుకుంటుంది. చాలాసార్లు ఏమవుతుంది, ఎమర్జెన్సీలో అంటే పేషెంట్ చాలా సీరియస్గా ఉండే పేషెంట్ రాత్రి చనిపోతాడు. అలాంటప్పుడు అక్కడే పడుకోనాల్సి వస్తుంది కూడా ఆమెకి. ఒక్కరోజు కూడా ఆమెకి భయం అనేది ఉండలేదు. ఆల్ ఆఫ్ అ సడన్ ఉండక లేనట్టు ఒకరోజు ఆమెకి, అవును నేను చనిపోతే ఎలా ఉంటుంది, నా చావు, నా డెత్, నా మృత్యు ఎలా ఉంటుంది, ఇంతమంది చనిపోయిండే వాళ్ళని కళ్ళుతో చూశాను, నేను నా చేతితో అట్లా చనిపోతూ కూడా నేను చూశాను. కాకపోతే నా ప్రాణం పోతూ నాకు ఎట్లా ఫీలింగ్ ఉంటుంది అనే థాట్ ఆమెకు వచ్చిందండి. అంతే, అది ఎలా భయం వచ్చిందో ఆమెకి, నా మృత్యు ఎలా ఉంటుంది, మై డెత్, నా మృత్యు. ఆమె అస్సలు ఆ రోజటి నుంచి భర్త లేక పైన పోదు. చాలా సీరియస్గా ఉండే పేషెంట్లు అసలు అటెండ్ చేయదు. ఒంటరిగా పడుకునే ఆమెకి భయం. ఇలా అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఆమె నిదానంగా పోతూ ఆమెకి నిద్ర లేక, ఆహారం లేక, షీ బిగేన్ టు లూజ్ వెయిట్. పడుకుంటే ఇంకా ఉదయం ఆమె లేస్తుందో లేదో అని భయంతో, రాత్రి చచ్చిపోతే, నిద్రలోనే చచ్చిపోతే ఆ భయంతో ఆమెకి నిద్ర రాదంట. అలా చాలా మీకు అర్థమవుతా ఉంది కదా అది ఎంత పెద్ద సఫరింగ్ అని. ఇప్పుడు నేను చచ్చిపోతాను అనుకోవడం, అది ఎంత పెద్ద ఒక సఫరింగ్, ఎంత పెద్ద ఒక బాధ, నిద్ర రాదు. అలా ఈ భయం తానే పుట్టించింది. అది అందరికీ తెలుసు చచ్చిపోతారని, చచ్చిపోయేది నేను చచ్చిపోతాను, మీరు చచ్చిపోతారు, అన్ని ప్రాణులు, జీవి అన్నీ చచ్చిపోతుంది. ఏదో ఒక రోజు చచ్చిపోవాలి. కాకపోతే చచ్చిపోయేక ముందు చచ్చిపోతాను అనుకుంటూ జీవించడం అది పెద్ద నరకం అండి. సరే, ఒకసారి ఆమె మౌంట్ అబూకి వచ్చింది. క్లాస్ వింటూ తన భర్త చెప్పాడు, నా భార్య ఈ ప్రాబ్లంలో ఉంది, ఆమెకి నిద్ర రాదు. నిద్ర ఎందుకు రాదంటే ఆమెకు భయం ఉంది. ఏం భయం అంటే మృత్యు భయం. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక డాక్టర్ ఎన్ని జన్మాలు, ఎన్ని మృత్యులు చూసింటారు. అలాంటి ఒక డాక్టర్కే భయం అంటే దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ కేస్. ఇంకా కొంతమందికి ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడితే వాళ్ళకి భయం వస్తుంది. కొంతమందికి ఒక హెలిసినేషన్ అండి, అసలు అలా ఏమీ లేదు, లేనది ఉంది అనుకొని ఊహించుకుంటూ భయపడతారు. లేని శబ్దాలు ఉంది అని ఊహించుకుంటూ భయపడతారు. ఎవరో ఇక్కడ నిలబడి ఉన్నారు, ఎక్కడో నాకే ఎవరో మాట్లాడినట్లు శబ్దం వినిపిస్తూ ఉంది, ఎవరో నడుస్తున్నారు, ఎవరూ లేరు. కాకపోతే ఇది ఏదో ఎక్కడో వినింటారు కదా, ఎక్కడో వినిండి, ఏదో చూసినేదో వాట్ ఎవర్. ఇప్పుడు అది తనతో ఇట్లా జరుగుతుంది అనుకుంటూ లేనిటువంటిది ఉంది అని ఊహించుకుంటూ భయపడుతుంటారు. హెలుసినేషన్, ఎవరో వచ్చారు, తలుపు తడుతున్నారు, అలా భయంతో జీవిస్తూ ఉంటారు. కొంతమందికి ఇంటర్వ్యూ ఉంటే భయం అండి. జనరల్గా వాళ్ళే చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు, ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ప్రశ్నలు వేసిన దానికి సమాధానం చెప్తుంటారు. కాకపోతే ఆఫీషియల్గా ఎవరో నలుగురు కూర్చొని అదే ప్రశ్నలు వీళ్ళని అడుగుతారు అని చెప్పేసరికి వాళ్ళకి భయం వస్తుంది. కొంతమందికి నలుగురు ముందు నిలబడి మాట్లాడాలి అంటే ఇంట్లో అదే ఓ అంతగా మాట్లాడేస్తారు. నలుగురు ముందు అదే విషయం చెప్పాలి, మాట్లాడాలి అంటే వాళ్ళకి భయం వస్తుంది. భయమా, సంకోచమా, ఇది కూడా ఒక పెద్ద ఇది.
సంకోచం ఉండేవాళ్ళు భయపడతారు. సో ఇట్స్ ఎ స్మాలర్ ఫార్మ్ ఆఫ్ ఫియర్ అని కూడా చెప్పచ్చు. ఇలాంటిది కొంతమందికి హైట్ చూస్తే భయం ఉంటుంది, కొంతమందికి అగ్గి చూస్తే భయం ఉంటుంది, కొంతమందికి నీళ్లు చూస్తే భయం ఉంటుంది, కొంతమందికి నీళ్లు చూస్తే చాలా ఆనందం, అదే కొంతమందికి నీళ్ళని చూస్తే చాలా భయం, కొంతమందికి అగ్గిని చూస్తే ఒక చాలా శక్తి వాళ్ళు ఫీల్ చేస్తారు, కొంతమందికి అదే అగ్గిని చూస్తే చాలా భయం వేస్తుంది, కొంతమందికి చాలా పెద్ద హైట్లో పోతే థ్రిల్లింగ్గా ఉంటుంది, కొంతమందికి ఆ హైట్ చూస్తే తల తిరిగి పడిపోతుంది అని భయం వస్తుంది. సో డిపెండ్ సిచ్యువేషన్ అదే, పరిస్థితి అదే, విషయాలు అదే, వస్తువులు అదే. కాకపోతే కొంతమంది దాన్ని చూసి ఎంజాయ్ చేస్తారు, అదే ఇంకా కొంతమంది దాన్ని చూసి భయపడతారు, దాన్ని ప్రాబ్లం అనుకుంటారు. అది ఎంతగా వాళ్ళు దాన్ని తీసుకుంటారంటే ఆగ్ల వాళ్ళే కాలినట్టు, నీళ్ళ వాళ్ళే కొట్టుకొని పోనట్టు అలా వాళ్ళు ఫీల్ అవుతారు. బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ, హాలుసినేషన్. ఇంకొకటి ట్రామా. ఇప్పుడు ఒక వ్యక్తి జీవితంలో ఏదో గతంలో ఒక యాక్సిడెంట్ జరిగిందనుకోండి, లేదా తనే బైక్లో పోతూ స్కిడ్ అయ్యి పడ్డాడు, కార్ తోలుతూ యాక్సిడెంట్ అయింది, లేదా ఇంకేదైనా తన ఫ్యామిలీలో ఇంకేమైనా అలాంటి విషయాలు జరిగిందనుకోండి, అది చూసి ఆ భయం ఉంది, ఆ షాక్ ఉంటుంది చూడండి, ఆ షాక్తో కలిగిన భయంతో ఎంతగా అది మనసుని బాధిస్తుందంటే చాలా సంవత్సరాలు పడుతుంది ఆ ట్రామా నుంచి బయట వచ్చేదానికి. ఇంకొకసారి బైక్ చూసినప్పుడంతా వాళ్ళకి భయం వస్తుంది, వాళ్ళకి ఇది చూసినప్పుడంతా భయం ఏర్పడుతుంది. సో ఇది ఇట్స్ ఎ ట్రామా సార్ట్ ఆఫ్ ఫియర్. కొంతమందికి ఇప్పుడు చిన్నపిల్లల ముందు మీరు పాము వస్తే పాము పట్టుకోనికపోతారు, అదే చిన్నపిల్ల పెద్దదైన తర్వాత పాముని చూస్తే భయం. సో ప్రాణులు చూస్తే కూడా భయం ఉంటుంది. ఇంకా చీమ ఈగ చూస్తే కూడా భయం పడేవాళ్ళు కూడా ఉన్నారు. కాక్రోచ్కి ఎంతమంది భయపడతారండి? ఈ ఎలకని చూసి, కాక్రోచ్ని చూసి, బల్లిని చూసి ఎంతమంది భయపడతారు? ఇలా చిన్న చిన్న విషయాలకంత మనకి భయం ఉంటుంది. భయం ఉండి చిన్న చిన్న విషయాలకి భయపడే వ్యక్తి జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు వస్తే ఎలా ఫేస్ చేయగలుగుతాం? సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫియర్స్. కాకపోతే ఈ ఫియర్ ఎందుకు వస్తుంది, ఫియర్ నుంచి ఎలా బయటపడాలి అనేదాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తాం. నమస్కారం.